క్రీస్తు ప్రభువారే మాట్లాడారన్నమాట. ఆయన శరీరం రక్తం తీసుకుంటే ఏం జరుగుతుంది అని ఇక్కడ చెబుతున్నారు అని అంటే, కావున యేసుట్లను మీరు మనుషు కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కాదు. అంటే ఆయన శరీరం రక్తం తీసుకుంటే మీలో ఏముంటుంది అంటే జీవం ఉంటుంది, తీసుకోకపోతే జీవం ఉండదు. తర్వాత చెప్తున్న విషయం, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినం నేను వారిని లేపుడు. అంటే ఆయన శరీరం తిని రక్తం త్రాగేవాడు ఎవరనంటే నిత్య జీవం గలవాడు. ఆయన శరీరం రక్తం తీసుకోకపోతే నిత్య జీవం ఉండదు. తర్వాత ఇక్కడ చెబుతున్న సందర్భం ఏంటంటే, అంత్యదినం నేను వారిని లేపుతాను. అంటే ఆయన శరీరం రక్తం తీసుకుంటే అంత్యదినాన లేపుతాను అని చెబుతున్నా. తీసుకోకపోతే లేపరనేగా అర్థం. అందుకని ఏ ఒక్కరు కూడా ఏమవుతుందిలే ఏం కాదులే అని అనుకోకుండా